కిరణ్ గారు సార్, కిరణ్ గారు. సార్ హాయ్ సార్, గుడ్ హాయ్ ఈవినింగ్ సార్. హాయ్ సార్. కంగ్రాట్స్ సార్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నిజంగా ఈ ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ చూస్తుంటేనే ఖచ్చితంగా ఇది కల్ట్ క్లాస్. అంటే నిన్నటి వరకు మీరు చెప్తున్నప్పుడు చాలా అంటే ముందే ఇలా చెప్పేస్తున్నారు ఏంటి అని అనుకున్నాం, కానీ ట్రైలర్ చూసిన తర్వాత డెఫినెట్గా కల్ట్ క్లాసిక్ అవ్వబోతుందని తెలిసిపోయింది ఈ సినిమా. థ్యాంక్ యూ సో సో మచ్ సార్. కంగ్రాట్స్ ఫర్ ఆల్ టీమ్. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి అంటే సినిమా మొత్తం చూసుకున్నారు కదా, మీకు అంటే ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఏదైనా ప్రెజర్గా అంటే ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెరిగేసరికి మీకు ఏమైనా ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే డెఫినెట్గా కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్ ఉందా? ఏ మాత్రం ప్రెజర్ లేదు సార్. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. మీ అందరికీ సినిమా చాలా బాగా నచ్చుతుంది. నేను చెప్తున్నాను సార్, ట్రైలర్ మీకు ఎంత నచ్చిందో సినిమా అయితే దానికి మినిమం 5 రెట్లు ఉంటుంది సార్. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, సినిమా దానికి 5 రెట్లు ఎక్కువ ఉంటుంది సార్. ఎస్కేన్ గారు, కంగ్రాట్స్ అన్న, బాగుంది ట్రైలర్ అదిరిపోయింది. మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. కంగ్రాట్స్. ఏంటి అంటే ఈ జర్నీ అంతా ఎలా అనిపించింది? అంటే ఈ సినిమాలో ఇక్కడ టఫ్ పాయింట్ ఇది, జనాలు రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే ఒక ట్విస్ట్లు అలాంటి ఎన్ని ఉండబోతున్నాయి జనాలకు షాకింగ్ ఎలిమెంట్స్? ఫస్ట్ హాఫ్లో ఒక 3 బ్లాక్లు, సెకండ్ హాఫ్లో ఒక 5 బ్లాక్లు, ఒక 7-8 బ్లాక్స్ మాత్రం అందరూ చాలా ఎమోషన్గా ఇది నేను ఇది నా జీవితం, ఇలా జరుగుద్దని, ఇలా జరిగితే ఏంటి అనేది అందరూ హుక్ అవుతారండి. ద క్రెడిట్ గోస్ టు నేషనల్ అవార్డు స్క్రీన్ ప్లే విన్నర్ సాయి రాజేష్ గారు. దాన్ని అంత అందంగా పోర్ట్రే చేసిన నా తమ్ముడు రవి నంబూరి, దాన్ని అంత అందంగా ప్రజెంట్ చేసిన కిరణ్ గారు అండ్ గౌరీ. ఎస్కేఎన్ గారు ఇక్కడ డైరెక్టర్ గారు సార్ అంటే ఎస్కేఎన్ గారు కానీ మన నేషనల్ అవార్డు స్క్రీన్ ప్లే రైటర్ మన సాయి రాజేష్ గారు అంటే చాలా క్రియేటివ్ పర్సన్స్ మీ టీంలో ఉన్నారు. ఓ రకంగా కిరణ్ బోరం గారు కూడా డైరెక్టర్, నెక్స్ట్ ఆయన సినిమా కూడా ఒక డైరెక్షన్ చేయబోతున్నాడు. సో ఇంతమంది క్రియేటివ్ పర్సన్స్ మధ్య మీకు ఎంతవరకు క్రియేటివ్ ఫ్రీడమ్ లభించింది ఈ సినిమాకు? మీలో జరిగిన టఫ్ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి? అంటే ఖచ్చితంగా చాలా డిస్కషన్ జరుగుతుంటాయి. మీకు ఎంతవరకు ఫ్రీడమ్ లభించింది అనుకుంటుంది? కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. అంటే చెప్పాలంటే స్క్రిప్ట్ గురించి అసలు వేరే ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓన్లీ రాజేష్ గారు నేను మాత్రం ఆడుకునే వాళ్ళం. షూటింగ్ టైంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు, నేను ఒక్కడనే చేశా. కానీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో అది అన్ని సినిమాలు జరుగుతుంది సార్. నేను డైరెక్టర్ అవ్వకముందు వేరే సినిమాలకి నేను వెళ్ళి ఎవరైనా అనిపించిన ఇన్పుట్స్ చెప్తారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో అది క్రియేటివ్గా అయితే పోస్ట్ ప్రొడక్షన్లో కలెక్టివ్ వర్క్ జరిగింది. సో విచ్ ఐఎమ్ హ్యాపీ, దానికి నేను హ్యాపీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ తీసుకున్నా, దానికి నేను హ్యాపీ కూడా. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు ఇక్కడ సార్, రిలీజ్కి ముందే ది చెన్నై లవ్ స్టోరీని కల్ట్ క్లాసిక్ అనేయడానికి అంత కాన్ఫిడెన్సా, లేకపోతే అది గట్ ఫీలింగా? అంటే ఒకసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమా జూలైలో ఉంటుంది. నేను తెలివైన వాడినండి, ఎవరో నా దగ్గర నుంచి కొట్టేలేరు అంటాడు. తెలివైన వాళ్ళు ఎవరో చెప్పాలి సార్ అని అంటారు కదా. సో ఒక కల్ట్ క్లాసిక్ ఇచ్చినప్పుడు మనం ప్రిపేర్ చేయాలి ఆడియన్స్ని. అది మనకు గుండెల్లో ఉంటే అది రిఫ్లెక్ట్ అవుద్ది. అందుకనే నేను క్లారిటీగా చెప్తున్నా, దిస్ ఫిల్మ్ గోయింగ్ టు బే క్లాసిక్. ఈసారి కూడా తొడగొడతారా? రిలీజ్కి ముందే తొడగొడతారా? థ్యాంక్ యూ. రిలీజ్కి ముందే తొడగొడతారా? ప్రివ్యూ అయ్యాకూడదు. ప్రివ్యూ అయ్యకూడదు. సార్ కిరణ్ సార్. హాయ్ సార్. సార్ గతంలో కూడా వచ్చినప్పుడు 4 సినిమాలు మీ సినిమాతో పాటు పోటీ పడి, అప్పుడు కూడా మీరు వెనక తగ్గలేదు. ఇప్పుడు తమిళనాడు సీఎం గారి సినిమా వస్తుంది 23వ తారీఖు, ఇప్పుడు కూడా వెనక తగ్గల. దీనికి ఆన్సర్ చేశారు, బట్ నాకు ఎక్కడ సంతృప్తి కరలా. ఇది కాన్ఫిడెన్స్, ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రాయచోటి ధైర్యమో, ఎక్కడ ధైర్యమో, రాయలసీమ ధైర్యం అర్థం కావట్లేదు. కానీ బట్ ఒక మాట మీద నిలబడితే అదే మాట మీద ఉన్నారు. ఏంటి కాన్ఫిడెన్స్ అనేది అంతా? 100% సార్. అంటే కంటెంట్ మీద నమ్మకం, మంచి సినిమా, మా ప్రొడ్యూసర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది. అండ్ నేను నమ్మేది ఎప్పుడు ఏంటంటే, మనం డేట్ వేసాం ముందు జూలై 24th రావాలని చెప్పి. ఇప్పుడు విజయ్ గారు వస్తున్నారు, కానీ మా సినిమా మీద మేమున్న నమ్మకంతో సరే వెనక్కి ఎందుకు వెళ్ళడం, మన తెలుగు ప్రేక్షకులు మన సినిమా కూడా చూస్తారు కదా, ఫస్ట్ ప్రియారిటీ మందానికే ఇస్తారు కదా అని వచ్చిన నమ్మకం. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది కాబట్టి వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్. సార్ ఈ సినిమాలో ఒక చిన్న డౌట్ అడుగుతాను. ప్లీజ్ సార్. ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం అనిపించింది అన్నారు. అవును సార్. ఎక్వేరియంలో ఒక చేపను చూసిన తర్వాత నేను ఒంటరి అది ఒంటరి అన్నారు. అవును సార్. తర్వాత ఆ చేప చనిపోయే సీన్ ఒకటి వేశారు. దాని ఏంటి సార్? దానికి అర్థం అవ్వలేదు నాకు. అదేం లేదు సార్, మామూలుగా అక్వేరియంలో చేపలు ఇవన్నీ ఇంట్లో అది ఉంటుంది, కానీ దానికి కథకేం అంత సంబంధం ఏం లేదు సార్. దాని ఇంటర్లింక్ ఉంటుంది సార్.
సార్ డైరెక్టర్ గారు చెప్పారు. డైరెక్టర్ గారు మీరు చెప్పచ్చు సార్. ఏం సార్, ఏం చెప్పాలి సార్? ఆ ఎక్వేరియంలో చనిపోయిన చేప గురించి చెప్పండి. కిరణ్ గారు కొనుక్కున్నప్పుడు లో క్వాలిటీ చేపలు ఇచ్చాడు ఎవరు? ఆయనది వైజాగ్ కదా, చేపలంటే ఇష్టం, అందుకే వేసాడు ఆ షాట్. ధీరజ్ గారు స్మార్ట్ ఆన్సర్ సార్. లేదు అంటే దానికి లింక్ ఉంటుంది సార్, థియేటర్లో చూడండి సార్, థియేటర్లో చూడండి. ఎస్కేఎన్ గారు ఇక్కడ హియర్ యా దిస్ ఇస్ దేవ్. లాస్ట్ బేబీ అప్పుడు మీరు మైక్ ఇసిరేశారు, అది రాష్ట్రాలు దాటి దేశాలు దాటి యూఎస్ వరకు వెళ్ళిపోయింది, ట్రెండింగ్ అయింది. ఈసారి ఏమి ఇసురుతున్నారు? ఏమి ఇసురుతానో ప్రివ్యూకి మీరు అందరూ వస్తే ఆ రోజు మీకు డిసైడ్ అవ్వండి. ఏదో ఒకటి ఇసిరేస్తా, అది నాదా పక్కోడదా ఏది ఫిక్స్ అవనో, బట్ ఇసిరేయడం అనేది ఫిక్స్. ఎంత కాన్ఫిడెంట్గా నేను మిమ్మల్ని ఇప్పటి వరకు చూడలేదు, బేబీకి కూడా ఎంత కాన్ఫిడెంట్గా చూడలేదు. ఆ కాన్ఫిడెంట్ వెనకతల మెయిన్ రీజన్ ఏంటి? కిరణ్ వర్మ చెన్నై లవ్ స్టోరీయా? అంటే నేను కాంబినేషన్ల కోసమో టికెట్ రేట్లు పెంచి మీ డబ్బులు దొబ్బేద్దాం కాదు. నేను సినిమా తీస్తే మీరందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి అనే ఒక్క ఏకైక ఉద్దేశంతో ఈ ట్రిపుల్ ఏ సత్యం థియేటర్గా ఉన్నప్పుడు 60 రూపాయలు కపుల్ సీట్లో కూర్చొని చూసిన వ్యక్తిని నేను. సో నేను ఒక మిడిల్ క్లాస్ ప్రొడ్యూసర్ని, నేను ప్రొడ్యూసర్ని కాదు. సో ఒక సినిమా మీద కాన్ఫిడెన్స్గా ఉంటే సినిమా తీస్తా, లేకపోతే క్వార్టర్స్ ఇంట్లో పడుకుంటా, అంతే తప్ప సినిమాలు తీయండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్. ఈ మధ్యన ఏమాత్రం సినిమా బాగున్నా, సాంగ్స్ బాగున్నా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. సో ఈ సినిమా టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి? అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ ఆర్డినరీ ప్రైజెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఈగర్లీ వెయిటింగ్ సార్. డైరెక్టర్ గారు సార్, నార్మల్గా ఒడిసీ లాంటి సినిమా 191 రోజుల్లో తీస్తారు, మీ సినిమా అన్ని డేస్ పట్టడానికి రీజన్ ఏంటి సార్? బాగా ఇంకా అడగండి సార్. అదే ఒడిసీ, క్రిస్టోఫర్ నోలాన్ లాంటి డైరెక్టర్ 91 డేస్లో ఒడిసీ సినిమా తీశాడు. మీరు అదే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇందాక సార్ అడిగారు కదా, హీరో డైరెక్టరు, స్టోరీ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్, హీరోయిన్ కూడా నన్ను డైరెక్ట్ చేసేది సెట్లో. సో ఇంతమంది డైరెక్టర్లు ఉన్నప్పుడు నేను సినిమా తీయాలంటే ఎలా ఉండాలి? ఇప్పుడు ఎవరు నన్ను క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే సో టైం పట్టింది, చెక్కాను కొంచెం గట్టిగానే. వెరీ సారీ, నేను ఆల్రెడీ ఎస్కేని ప్రామిస్ చేశా. ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా డేస్ చేశానో అది నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా కాంపెన్సేట్ చేస్తా. థ్యాంక్ యూ. మళ్ళీ ఈ క్వశ్చన్ అడగద్దు ప్లీజ్ ఎవరు దయచేసి. గౌరీ గారు నైస్ కాస్ట్యూమ్ అండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, అరే బాబు, అబ్బాయి లవ్ గొప్పదా, అమ్మాయి లవ్ గొప్పదా? అది చెన్నై లవ్ స్టోరీ చూసి మీరు తెలుసుకోండి. లవ్ గొప్పది ఫస్ట్, అంతే. కరెక్ట్, ఎవరు చెప్పారో కరెక్ట్. ప్రేమ గొప్పది. ఓకే, కిరణ్ అబ్బవరం గారు. హాయ్ బ్రో. హాయ్. ఒరిజినల్ స్టార్ అని ట్యాగ్ బాగుంది అంటున్నారు మీ ఫ్యాన్స్ అందరూ. ఈ సినిమాలో ఆ ట్యాగ్ని మేము చూడొచ్చా? అంటే నాకు అసలు ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. రవి గారు అలా మాట్లాడతారు అనుకోలేదు, మాట్లాడారు. బట్ ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు తమ్ముడు. ట్రైలర్లో మీ డైలాగ్స్ చూస్తున్నా, మీరు చూస్తున్నా, ప్రేమ చాలా అమరమైనది అని కనిపిస్తుంది. దానికి లైఫ్ ఉంటుందా, లేదంటే మనుషులకి లైఫ్ ఉంటుందా సినిమాలో? మనుషులు ఉంటారు, వెళ్ళిపోతారు, కానీ ప్రేమ ఉంటుంది కదా తమ్ముడు. ప్రేమకి ఎప్పుడు లైఫ్ ఉంటుంది. అంటే మనుషులు అంటే ఎవరో ఒకరు చనిపోతారా సినిమాలో? ఏం లేదు తమ్ముడు, అందరం చాలా హ్యాపీగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ఓకే ఓకే. గౌరీ గారు హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ స్టార్టింగ్లో తమిళ్లో ఒక డైలాగ్ చెప్పారు, అది నాకు తమిళ అయితే రాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు కొంచెం తెలుగులో ఏమన్నా అర్థమయ్యేలా చెప్తారు. సో అక్కడ నేను కోపంగా మందు కొనుక్కోవడానికి ఒక మందు షాప్కి వెళ్తాను. అక్కడ ఒక ఆయన చూసి, చూడరా అమ్మాయి వచ్చింది మందు కొనుక్కోవడానికి అని చెప్పి ఆయన అంటాడు. వస్తే నీకేంటి అని అంటారు, అంతే. సో ఎనీవే, అంటే ఐ థింక్ చెన్నై లవ్ స్టోరీ తర్వాత అండ్ బేబీతో వైష్ణవి గారికి ఎంత పేరు వచ్చిందో, ఐ థింక్ చెన్నై లవ్ స్టోరీతో మీ యాక్టింగ్కి అంత పేరు వస్తుందేమో అనుకుంటున్నాను. బట్ అంటే ఈ తమిళ్ అండ్ తెలుగు రెండు కూడా అండ్ మీ వెర్షన్లో మేము చూడబోతున్నామా? అంటే డైలాగ్స్ కూడా యా తమిళ్లో వస్తే డెఫినెట్లీ, యా తమిళ్లో వస్తే నేనే చెప్తా. నేను కాకపోతే చెప్తాను. థ్యాంక్ యూ. ఇది ఎస్కేఎన్ గారు, ఈ సినిమా ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారండి? అంటే అనివార్య కారణాల వల్ల జూలై 24న ఓన్లీ తెలుగులో రిలీజ్ చేస్తామండి. ఓకే ఓకే. ఆ తర్వాత తమిళనాడు ప్రేక్షకులు అనుమతిస్తే, అక్కడ డిస్ట్రిబ్యూటర్లు మాకు సహకరిస్తే తమిళ్లో కూడా రిలీజ్ చేయాలని కోరిక ఉందండి. ఎందుకంటే చెన్నై లవ్ స్టోరీ కదా. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. కిరణ్ అబ్బవరం సార్. సార్ అసలు ట్రైలర్ చాలా బాగుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అంటే ఈ ట్రైలర్ చూసాక మీ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు బేబీ సినిమా అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ సార్. అలాంటి లవ్ స్టోరీ ఇది ఏమైనా కాంబినేషన్ లింక్ అవుతుందా? దానికి దీనికి అంతవరకు
డిఫరెన్స్ ఉంటుందంటే ఏం చెప్తారు సార్? కంప్లీట్లీ డిఫరెన్స్ ఉంటుంది తమ్ముడు. ఇలాంటి ప్రేమ కథ ఇంతకుముందు మీరు ఎప్పుడూ చూడలేదు, మీరు ఫస్ట్ టైం చూడబోతున్నారు తెలుగు స్క్రీన్ పైన. చాలా కొత్త ప్రేమ కథ. ఇస్తాను తమ్ముడు, ఇస్తాను. లవ్ యూ ఆల్, లవ్ యూ. థ్యాంక్ యూ అందరూ. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ.